పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ఒకప్పుడు మాస్టర్ భరత్, ఇప్పుడు మిస్టర్ భరత్. ఈ సినిమా తర్వాత సూర్య తను మన ఇండస్ట్రీకి సంబంధించిన నారాయణ స్టిల్ ఫోటోగ్రాఫర్, వాడు సొంత మేనమావ గారు. సో తను కూడా చాలా కష్టపడి అవకాశాల కోసం ఆఫీసులు తిరిగి, సో ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు తనకి హుసేన్ గారు ఫోన్ చేసి, నేను అనుకుంటున్నావు మరి ఈ సినిమా లండన్లో ఉంటుంది, 30-40 డేస్ ఉంటుంది, ఓకేనా అనగానే ఓకే సార్ అని తను చెప్పడం, ఆర్టిస్టులు ఎవరు అడగగానే మా పేర్లు చెప్పిన తర్వాత కూడా తను వెనక ముందు ఆలోచించకుండా ఇక వచ్చేసాడు. ఇంకోటి ఏంటంటే భరత్ అండ్ ఫ్యామిలీ వీళ్ళు లండన్లో మమ్మల్ని ఏమైనా వదిలేస్తారా లేకపోతే వెనక్కి పంపిస్తారా అనేది ఒక పెద్ద టాస్క్లకి. సో మొత్తానికి వాళ్ళ అమ్మ నాన్నని తను కూడా తీసుకొచ్చాడు, లగేజ్ దింపుతున్నాడు. అప్పుడే వచ్చాడు ఎయిర్పోర్ట్ నుంచి. నేను షూటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చి రే భరత్ అన్నాను. అంకల్ అమ్మయ్యా, మళ్ళీ మేము షూటింగ్ చేసి ఇండియా పంపించేస్తారు కదా, నీ టెన్షన్ అంతా ఇదే సినిమా అంతా. సో ఎప్పుడైతే నన్ను చూశాడో చాలా ధైర్యం వచ్చింది. ఇంకా ఆ తర్వాత మేము షూటింగ్ చేసాం. అండ్ మాకు ఒక బండిలో వెళ్ళటం, మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ అదే బండిలో మళ్ళీ హోటల్కి వచ్చేయటం, ఇలా జరిగింది. కానీ ఇందాక సూర్య ఒక మాట చెప్పాడు, కార్కి 4 వీల్స్, ఒకటి డైరెక్టర్, ఒకటి కొరియోగ్రాఫర్, ఒకటి కెమెరామెన్, ఇంకొకటి రైటర్. సో దాంట్లో ఎంత కాస్ట్లీ కార్ అయినా దాంట్లో పెట్రోల్ ఉండాలి, డీజిల్ ఉండాలి కదా. వాళ్ళే మా అమిత్, అజిత్ నిర్మాతలు. వాళ్ళు హుస్సేన్ గారి మీద ఎంత నమ్మకంతో వాళ్ళు అంత డబ్బు పెట్టారు అనేది ఈ సినిమా చూస్తే అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఎందుకంటే హుస్సేన్ గారు ఏదో ఎక్కడి నుంచి వచ్చేసి సినిమా డైరెక్షన్ చేసేలా, హైదరాబాద్ డక్కనీ లాంగ్వేజ్లో వారు 3 సినిమాలు చేశారు, అన్ని బ్లాక్ బస్టర్లే. థియేటర్ల దగ్గర లాఠీ చార్జ్ కూడా జరిగింది టికెట్లు లేక. అంటే ఆయన కొట్టలేదు, టికెట్లు దొరక్క. అట్టగా ఆయన మనం ఎందుకు తెలుగు సినిమా చేయకూడదు అని ఆ ఉద్దేశంతో మరి మంచి రైటర్ మావాడిని పెట్టుకొని, అలాగే ఒక మంచి డాన్స్ మాస్టర్ని పెట్టుకొని, అలాగే ఒక మంచి కెమెరామెన్ని పెట్టుకొని, వీళ్ళందరూ కెమెరా వర్కే కదా నేను చేసేస్తే అయిపోతుంది అని కాకుండా రైటరు అన్ని పనులు చేశాడు, డాన్స్ మాస్టర్ అన్ని పనులు చేశారు, కెమెరామెన్ అన్ని పనులు చేశారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు నాది, నా సొంతం. మమ్మల్ని నమ్మి లండన్ తీసుకొచ్చారు కాబట్టి దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో వాళ్ళు లండన్లో అన్ని పనులు చేశారు. టెక్నీషియన్ ఇస్ గ్రేట్ నా దృష్టిలో. అలాగే మా హుస్సేన్ గారికి తెలుగు రాకపోయినా హైదరాబాద్లో పుట్టిన వ్యక్తే, బట్ ఆయన మాట్లాడాడు కానీ రాయగలడు, చదవగలడు, అర్థం చేసుకోగలడు, చెప్పగలడు. సో అట్టాగా రైటర్కి కూర్చోబెట్టి చెప్పడంతో అలాగా ఆ సినిమా చేయటం జరిగింది. ఒక క్యారెక్టర్ ఉంది అన్నగారు, ఎవరైనా మీకు తెలిసిన ఆర్టిస్టులు ఎవరైనా చెప్తారా అనగానే రఘుబాబు అన్నకి ఫోన్ చేసి డైరెక్టర్తో మాట్లాడించాను. మాట్లాడగానే ఇమ్మీడియట్గా రఘుబాబు అన్న కూడా ఆల్మోస్ట్ 1 వీక్ లండన్లో షూటింగ్ చేసి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఈ చిత్రం దాదాపు 32 డేస్ నుంచి 35 డేస్ అక్కడ షూట్ చేశారు లండన్లో. అండ్ ఇంతే కాకుండా మాకు ఏం కావాలి అనేది లండన్లో నిర్మాతలు మాకు ఇది కావాలి అనగానే నెక్స్ట్ డే రెడీగా ఉండేది. కానీ మేము చేసిన షూటింగ్లు మీరు చాలా సినిమాల్లో చూసి ఉంటారు, హిందీ సినిమాలు, కభీ ఖుషీ కభీ గమ్, అది చాలా పెద్ద ప్యాలెస్, అది 200 ఇయర్స్ బ్యాక్ ప్యాలెస్. పర్ డే షూట్ చేయాలంటే మన కరెన్సీ దాదాపు 4 నుంచి 4.5 lakh రూపీస్ అవుతుంది. సో అట్లాంటిది ఆ ప్యాలెస్లో ఒక 15 డేస్ దాకా షూటింగ్ చేయడం జరిగింది. టాకీ కాకుండా సాంగ్స్. అండ్ అలాగే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సూర్యకి, భరత్కి డాన్స్ మాస్టర్ చాలా కష్టపడ్డాడు. 2 రోజుల్లో ఒక పాట తీశాడు. ఆ పాట నేను చూసి ఒక ఆల్మోస్ట్ 45 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, 2 డేస్లో తీశారా ఈ పాట అని నేనే ఆశ్చర్యపోయా. అంటే ఎంత కష్టపడితే అంత ఫాస్ట్గా చేస్తారు.
అండ్ అలాగే డైరెక్టర్ గారు హుసేన్ గారు చాలా కష్టపడి తనకి అంటే చలి తనకి రీసెంట్గా కొంచెం ఇది జరిగింది, స్టంట్ వేశారు. అండ్ చలి ఉన్నా కూడా ఆయన తట్టుకొని మనల్ని నమ్ముకున్న నిర్మాతల్ని మనం సాటిస్ఫై చేయాలి తప్ప వాళ్ళని డిస్కస్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ సినిమా తీయటం జరిగింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ వారు ప్లాన్ చేస్తున్నారు. మేబీ అది నిర్మల్ దగ్గర ఎక్కడో షూట్ చేస్తున్నారు. ఒక 10 days చేస్తే ఈ సినిమా ఆల్మోస్ట్ 100% అయిపోయినట్టు. సో ఇట్లాంటి నిర్మాతలకి అండ్ ఇట్లాంటి డైరెక్టర్స్కి మీ ఆశీర్వాదం ఉండాలి, మీ ఆదరణ ఉండాలి. అండ్ వన్స్ అగైన్ హుసేన్ గారి టీం గారికి అండ్ సూర్య, భరత్ అందరికీ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.